హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి కొరియన్ స్టైల్లో 2 minutes మ్యాగీ. మన ఇండియన్లో ఫేమస్ స్నాక్ ఐటమ్, ఈవినింగ్ రెసిపీ ఏదైనా ఉందంటే మ్యాగీ. ఈవినింగ్ కాదు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయమన్నా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. మ్యాగీ ఫేవరెట్స్ చాలామంది ఉంటారు కదా. సో కొరియన్ స్టైల్లో మనం మ్యాగీ అనేది ఎలా చేసుకోవాలో చూసుకుందాము. సో ఫస్ట్ దీంట్లో నేను తీసుకున్నాను టొమాటో సాస్, అండ్ ఇది వచ్చేసి సోయా సాస్, అండ్ మ్యాగీ మీకు ఏ కంపెనీ నచ్చితే అది తీసుకోండి. మ్యాగీ మసాలా అండ్ అది వచ్చేసి మన చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అవన్నీ కలిపిన స్పైసెస్ కలిపిన ఒక పౌడర్, అండ్ కొద్దిగా సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. దీంట్లో మీరు వచ్చేసి ఏమంటారు, గార్లిక్ తీసుకోవచ్చండి, చాప్డ్ పీసెస్గా తీసుకుని, అండ్ నువ్వులు వేసుకోవచ్చు, అండ్ వాటర్ తీసుకున్నాను, అండ్ కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి, మనకు ఆయిల్ కూడా అవసరం పడుతుంది. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం మ్యాగీ అనేది బాయిల్ చేసేసుకుందామండి. సో మ్యాగీ బాయిల్ చేయడానికి మనం హాట్ వాటర్ పెట్టేసుకుందాము. ఒక్క నిమిషం అండి, నేను పొయ్యి వెలిగించి కలుస్తాను. ఓకే, పొయ్యి వెలిగించానండి, వాటర్ పెట్టేసుకుందాము. వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం నూడిల్స్ అనేవి దాంట్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఓకే, సో వేడెక్కిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం. ఓకే అండి, వాటర్ అనేవి బాయిల్ అయ్యాయి. సో ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి మన మ్యాగీ ఏదైతే ఉందో అది వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం మ్యాగీ వచ్చేసి ఒక 70% కుక్ అవ్వనివ్వాలండి. అంటే ఆల్మోస్ట్ మనది బాయిల్ అయిపోయి, కానీ మరీ మెత్తగా చేయకండి. 70% బాయిల్ అయ్యే వరకు అంటే ఇవి సెపరేట్ అయిపోయి మనకి నార్మల్ మ్యాగీ చేసుకున్నప్పుడు ఎలా బాయిల్ చేస్తాం అలానే, బట్ మరీ ఎక్కువగా బాయిల్ చేయకుండా. సింపుల్ రెసిపీ, ఇది చాలా తొందరగా అయిపోతుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని బాయిల్ అవ్వనిద్దాం మనం. సో బాయిల్ అవుతుందండి, అంటే మనం రెగ్యులర్గా చేసుకునేది కొద్దిగా లిక్విడ్గా ఉంటుంది కదా, ఇది కొద్దిగా డ్రైగా ఉంటుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుందండి మ్యాగీ. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయకపోతే. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది కదండి. ఇప్పుడు కొద్దిగా నేను మ్యాగీ మసాలా వేస్తాను దీంట్లో. అంటే మ్యాగీ ఫ్లేవర్, మన మసాలా ఫ్లేవర్ ఏదైతే ఉందో అవి మనం నూడిల్స్ బాయిల్ చేసుకున్నాం కదా దానిలో కూడా కొద్దిగా ఉంటుందని చెప్పేసి కొద్దిగా మ్యాగీ మసాలా దీనిలో వేసాను. ఇవి ఆల్మోస్ట్ అయిపోతున్నాయండి. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి ఇవి తీసేసుకుందాము. మ్యాగీవి నూడిల్స్ అనేవి మనకి చాలు, ఇంతకన్నా ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మన నూడిల్స్ అన్నీ తీసేస్తున్నా అండి. ఓకే, ఇది అయిపోయింది. సో ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేడి చేసుకుందామండి.
ఇది ఆయిల్ కొద్దిగా వేడెక్కాక దీంట్లో మనం మసాలా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. సో ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మన దగ్గర ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా అంతా కలిపేసుకుందాము. ఓకే అండి, ఈ మసాలాలో మనం వచ్చేసి ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ వేసుకుందాము. ఓకే, సోయా సాస్ బాగా కలిపేసుకున్నామండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ ఆయిల్ ఏదైతే వేడి చేసుకున్నామో దీనిలో వేసేసుకుందాము. ఇది బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా మ్యాగీ, దానిలో వేసేసుకుందాము. ఇది జస్ట్ ఒకసారి కలుపుకొని మళ్ళీ నేను ఈ ప్లేట్లోనే దీన్ని కలిపేస్తాను. ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకోండి, లేకపోతే ఆయిలీగా ఉంటుంది. ఇప్పుడు ఇది నేను దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఈ గిన్నెలో వేసేస్తున్నాను ఇది. ఇది బాగా కలిపేసుకున్నాను అండి. ఇప్పుడు సాస్ వేసేసుకుందాము. టొమాటో సాస్ మన ఫేవరెట్. ఇది నార్మల్ మీరు అన్నీ కలిపినప్పుడు కూడా కలిపేసుకోవచ్చు, బట్ నేను ఇలా సెపరేట్గా వేస్తున్నాను. అంతే అండి, డన్. మన స్పైసీ కొరియన్ స్టైల్ మ్యాగీ రెడీ. హోప్ నా వీడియో అనేది మీకు నచ్చితే ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ and support my YouTube channel. Thank you so much for all your love and support. Bye bye, take care.